నమస్తే, నేను మీ జయ. ఈరోజు ఈ వీడియోలో మనం హెచ్ఎంపివి వైరస్ గురించి డిస్కస్ చేద్దాం. చైనాలో డిసెంబర్ 25న మొదలైన ఈ వైరస్ అక్కడ తీవ్ర రూపం దాల్చింది. అలానే అక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తం అవటం, హాస్పిటల్ పాలవటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే భారత్లోకి వచ్చిందా అంటే అవునని అంటున్నాయి మన లెక్కలు. ఎందుకంటే ప్రజెంట్ ఈ రోజుకి చూసుకుంటే ఒక 2 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. కేవలం ఈ వీడియో ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసమే చేస్తున్నాను తప్ప భయపెట్టే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదండి. కాబట్టి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ యొక్క సలహాలు, సూచనలు అందించే ప్రయత్నంలో భాగమే ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నాతో పాటుగా ఫోన్లో మాట్లాడటానికి డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, ఇది ఎవరిని ఎక్కువగా బాధిస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం జయ గారు. శ్రీనివాస్ గారు, హెచ్ఎంపివి వైరస్ గురించి మీరు పర్సనల్ గా ఒక వీడియో చేసి పెట్టారు. బట్ మీతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు సమయం కుదరక, అంటే మీరు క్లినిక్ వెళ్ళిపోయారు కాబట్టి ఫోన్లో మాట్లాడుతున్నాను. మన ఇద్దరం కూడా కలిసి ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాము. ఏంటంటే ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే మనం ఎంతవరకు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందంటారు డాక్టర్ గారు? మొదటగా అండి, హెచ్ఎంపివి వైరస్ అనేది చైనాలో మాత్రమే ప్రస్తుతానికి అది మిగతా ఇతరత్ర ఏ దేశాల్లో కూడా ఇప్పుడు దాకా రిపోర్ట్ కాలేదు. చైనాలో కూడా ఉత్తర భాగంలో 14 డిస్ట్రిక్ట్స్ లో మాత్రం ఇది ఉందని చెప్పేసి ప్రస్తుతానికి రిపోర్ట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడైతే ఉన్నదో అక్కడ హాస్పిటల్ అడ్మిషన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో చైనాలో కూడా ఇప్పుడు దాకా లాక్డౌన్లు కానివ్వండి, సివియర్ హెల్త్ అలర్ట్ కానివ్వండి, ఇప్పుడు దాకా వాళ్ళు చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా వార్తల్లో లేదు. రైట్. సో అది ఇండియాకు వస్తే ఏమిటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. అసలు ముందది సీరియస్ ప్రాబ్లం అవునా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. రైట్. సో ఇప్పుడు దాకా మనకున్న దాన్ని బట్టి అది ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే కామన్ కోల్డ్ లాంటిది తప్ప సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టుగా మనకి ఇప్పుడు దాకా రిపోర్ట్స్ లేవండి. అది కూడా 14 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా రిపోర్ట్ అవుతోంది ఇది. సో పెద్దవాళ్లలో ఎక్కువగా రిపోర్ట్ కావడం లేదు ఇది. సో ఇది ఊపిరితిత్తులకి స్ప్రెడ్ అవుతుంది. అంటే మామూలుగా కామన్ కోల్డ్ లాగా గొంతులో మొదలై సర్ది, దగ్గు, జ్వరం లాగా వచ్చి కొంతమందికి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి న్యూమోనియా అంటాం. అది అలా తెలిసింది. ఎలాంటి పిల్లల్లో వస్తే కనుక ఎలాంటి, అంటే ఆరోగ్య పరిస్థితులు ఎలాంటి పిల్లల్లో ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉందంటారండి? జనరల్ గా పిల్లల్లో ఈ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో కొద్దిగా వీక్ గా ఉంటుంది కాబట్టి తక్కువ వయసు పిల్లల్లో 10 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఎక్కువగా 14 కంటే తక్కువ వాళ్ళు రిపోర్ట్ అయినప్పటికీ చిన్న పిల్లల్లో మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప ఇది రిపోర్ట్ చేసినట్టుగా మనకి అంటే నార్మల్ హెల్తీ చిల్డ్రన్ లో ఎక్కువ కనపట్లేదండి. ఆల్రెడీ ఏ కారణాల వల్ల అయినా ఇమ్యూనిటీ వీక్ గా ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తోంది. రెండోది అసలు అంటే మామూలు చిన్న చిన్న సర్దీలు రాగటం, దగ్గు ఇట్లాంటివి చలికాలంలో పిల్లల్లో చాలా చాలా కామన్ గా కనిపిస్తాయి. సో దాని మామూలు రొటీన్ గా వచ్చే ఇన్ఫ్లుయెన్జా అంటే దానికి ఎంతో క్లోజ్ గా ఉన్నటువంటిగా ఈ వైరస్ తప్ప సీరియస్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు దాకా డెత్ ఇప్పుడు దాకా రిపోర్ట్ కాలేదండి. సో దీన్ని అనవసరంగా మన పాత ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా భయపడుతున్నాం తప్ప ఇప్పుడు దాకా దీన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఎక్కడ రిపోర్ట్స్ లేవండి. మీరు చెప్పినట్లు డాక్టర్ గారు 100% ట్రూ అండి. పాత ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఉలిక్కి పడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందండి. మళ్ళీ ఒక వైరస్ వస్తోందని కానీ ఏం చేస్తుందో, ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, మన పరిస్థితి ఏమైపోతుందో, ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో, ఆరోగ్య సమస్యలు ఎలా విజృంభిస్తాయో, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవటం, తర్వాత ఎవరు పడితే వారు మాట్లాడటం, వాళ్ళకు తోచిన సమాచారాన్ని అందించటం కూడా కొంత భయాన్ని కలిగిస్తోందేమో అని అనిపిస్తోంది నాకైతే పర్సనల్ గా. అంటే కనీసం ఈ గూగుల్లో అయినా సరే హెచ్ఎంపివి వైరస్ అంటే చైనాల పరిస్థితి ఏమిటి కూడా తెలియకుండా ఆల్రెడీ లాక్డౌన్ వస్తుందేమో అన్నటువంటి ఇప్పుడు హాఫ్ నాలెడ్జబుల్ పీపుల్ దీని గురించి పూర్తిగా చదవకుండా వీడియోలు చేసి ప్రజల్ని అనవసరమైనటువంటి భయాందోళన గురించి చేస్తున్నారండి. ఇది నిజంగా అంటారంటే ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అని చెప్పాలి. కనీసం గూగుల్ అని చదవండి.
ప్రస్తుత జబ్బు ఎలా ఉంది, దాని స్ప్రెడ్ ఎలా ఉంది, దాని రోగ లక్షణాలు ఏమిటి కూడా తెలియకుండా ఆల్రెడీ లాక్డౌన్ పెట్టేయచ్చు అన్నటువంటి వైఖరి చేసి ప్రజల్ని అనవసరంగా తప్పుదో అనటం మనం చూస్తున్నాం. ఇది నిజంగా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అండి. రైట్. అయితే మనకి ఫెస్టివల్ సీజన్ మొదలవుతోంది. సోషల్ గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి అంటే ఒకవేళ మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక మీరు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు మొవ్వ గారు? ఇప్పుడు మామూలు ఈ హెచ్ఎంపీ వైరస్ పక్కన పెట్టి కాలంలో వచ్చేవి గట్టిగా మన వైరసెస్ అయితే డిసెంబర్ చివరి 2 వారాల్లో చూసామండి. అది జ్వరం దాకా రావడము, జ్వరం 4 రోజులు తగ్గకపోవడము, జలుబు తగ్గిపోతుంది. ఆ జలుబు తగ్గిపోయిన తర్వాత కూడా, జలుబు అంటే సర్ది తగ్గిపోయిన తర్వాత దగ్గు తగ్గకుండా 10 రోజులు 12 రోజులు దగ్గు కంటిన్యూస్ గా ఉండడం అనేది చాలా వాళ్ళు 1 month 2 months కూడా కంటిన్యూ అయిన వాళ్ళని నేను చూశాను డాక్టర్ గారు. ఎస్. సో ఇది అంతా కూడా ఇంకొకళ్ళ దగ్గిన తర్వాత గాయాల్లో ఉన్నటువంటి తుంపరలు ఇట్లాంటివి మనం పేల్చడం ద్వారా వచ్చేది. సో మీరు చెప్పించి ఏంటి, ఎప్పుడైతే జన సాంద్రత, జన సమూహాలు ఉంటాయో సర్కమ్స్టాన్సెస్ లో అవుతుంది. కాబట్టి మనం అలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు లేదా క్లోజ్డ్ స్పేసెస్, లిఫ్టుల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో ఇట్లా ప్రయాణం చేసేటప్పుడు మనకి మనం కాపాడుకోవడం అనేది అది బేసిక్ అంటే మనకి కాపాడుకోవడానికి బేసిక్ ఇదన్న. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కుకి మాస్క్ వేసుకోవడం అనేది బేసిక్ థింగ్ కదా. అది మనం మళ్ళీ ప్రశ్న అవసరం మనకి రాకూడదు అనేటటువంటి తెలుసుకోవాలి. తర్వాత ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ముందు ఎవరైతే ఎట్ రిస్క్ ఉన్నారో, ఎట్ రిస్క్ అంటే ఊపిరితిత్తులు ఆల్రెడీ అయినటువంటి పెద్దవాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళు, లేదా టీబీగా ఇతరత్ర ఏ జబ్బులు వాళ్ళు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన వాళ్ళు, కొంచెం ఇమ్యూనిటీ ఆల్రెడీ వీక్ గా ఉన్నటువంటి వయసు పెద్ద ఉన్న వాళ్ళు, 75 వయసు దాటిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం. ఒకటి మాస్క్ వేసుకోవడం, రెండవది మనం ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం, ఇమ్యునైజేషన్ అనేది తీసుకోవడం అవసరం. ఇప్పుడు దాకా తీసుకోకపోతే కనీసం ఇప్పుడైనా తీసుకోండి, మీరు ఊపిరితిత్తులు మీరు కాపాడుకోవచ్చు. మూడోది మీరు చెప్పినటువంటిది, తన శారీర దారుఢ్యం మనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం, శారీరక ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవడానికి ప్రోటీన్స్ అవసరం కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం చాలా సార్లు వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇలాంటి తీసుకుంటూ ఉండడం, తన కాపాడుకోవడం, ఈ 3 అంశాలు ముఖ్యమైన అంశాలు. ఏ సిచ్యువేషన్ ఉంటే అంటే జ్వరం కానీ జలుబు కానీ ఇలా వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం సీరియస్ కండిషన్ గా పరిగణించాలి, ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మామూలు జలుబు సర్దితో మొదలయ్యి 2-3 రోజుల దాకా చూడండి. జ్వరం ఉన్నా సరే మామూలు డోలో పారాసెటమాల్ వేసుకుంటూ 2-3 రోజులు చూడండి. 3 రోజుల తర్వాత 4వ రోజు కూడా జ్వరము కంటిన్యూ అవుతుందంటే అప్పుడు మీరు డాక్టర్ సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. సో జ్వరం సర్ది రాగానే డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు చూడండి. 4వ రోజు కూడా జ్వరం దగ్గు, జ్వరము, సర్ది కంటిన్యూ అవుతుంటే అప్పుడు డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం. రైట్. మీరు ఏదైనా నాకు సమయం ఇస్తే కనుక రేపో ఎల్లుండు 2-3 రోజుల్లో డైరెక్ట్ మీతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దామండి. తప్పకుండా చేయగలరు. రైట్ డాక్టర్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. ఇదండి శ్రీనివాస్ గారు చెప్పింది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏదైతే మనం మాస్క్ కానీ సోషల్ డిస్టెన్స్ కానీ వదిలేసామో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేసుకోవాలి. అంటే వన్స్ వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్లుగా కాకుండా ఇవి శాశ్వతంగా మన లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడైతే సీరియస్గా అనిపిస్తోందో వెంటనే డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.